హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు ఇలా చేశారంటే తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఎంతో సింపుల్గా ఫిష్ ఫ్రై అండ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. దీనికోసం ముందుగా ఫిష్ని ఉప్పు నిమ్మకాయ పిండి మంచిగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా చేసిన చేప ముక్కలని ఒక క్లాత్ తీసుకొని వాటర్ని తూడ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి పులుసుకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ ఎక్కువైతే మనం అలాగే స్టోర్ చేయకూడదు. సో ఇలా వేడి వేడి ఆయిల్లో 2 కానీ 3 కానీ పీసెస్ని వేస్తూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాటర్ తూడ్చేసి వేసినా అది చిల్లుతుంది. మీరు గమనించారా, నేను ఈ ఫిష్ ముక్కల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసాను. ఏమీ అప్లై చేయకుండా ఫస్ట్ ఆయిల్లో నుంచి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మాత్రం బీ కేర్ఫుల్. ఇలా ఫ్రై చేసిన ముక్కల్ని కింద టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం కావాల్సిన మసాలాని పట్టుకుందాం. మా పిల్లలైతే ఇలా ఫ్రై చేసిన వెంటనే ఒక్కో పీస్ తినేస్తారు. ఫిష్ పులుసుకి మెయిన్గా ఈ పౌడర్ కంపల్సరీ. 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మెంతులు, వీటిని వేయించి పౌడర్ చేసుకోవాలి. అలాగే 4 ఆనియన్స్ని కొద్దిగా ఆయిల్ వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఫ్రైకి పులుసుకి కావాల్సిన పేస్ట్ పౌడర్ పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి పాత్రని తీసుకొని అందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక అప్పుడు మనం ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర పట్టిన పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. మూత మాత్రం పెట్టకూడదు. మూత పెడితే పీస్ అనేది మెత్తపడుతుంది, ఇలా డ్రైగా ఉండదు. ఇలా 15 మినిట్స్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ, మన ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ లోపలికి మసాలా పోతుందా అని డౌట్ ఉండొచ్చు, బట్ అలా డౌట్ అవసరం లేదు. అస్సలు ఖచ్చితంగా లోపలికి పోతుంది. మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫిష్ పులుసు కోసం నేను ఒక మట్టి పాత్రను తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన కొన్ని ఆనియన్స్, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేగాక అప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. ఫిష్ ముక్కలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కారం వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించి పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ మసాలాలో ఫ్రై అయ్యాక ఒక పెద్ద గిన్నెడు చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు మరుగుతున్న టైంలో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించి పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఓ చిటికెడంతా బెల్లం వేసుకోవాలి. మనం పులుపు వేసినప్పుడు కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది. పులుసు మంచిగా మరిగాక అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. మార్నింగ్ చేస్తే నైట్ తింటే చాలా బాగుంటుంది. నేనైతే మట్టి పాత్రలో చేశాను కదా, నైట్ వరకు అందులోనే ఉండి తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్.